ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 5వ తేదీ నుండి జనవరి నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు, అలాగే 2వ స్థానంలో రాహుగ్రహం, 4వ స్థానంలో వక్రించినటువంటి గురుగ్రహాలు గురుస్థితి, అలాగే 6వ స్థానంలో వక్రించినటువంటి కుజస్థితి, 8వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 11వ స్థానంలో బుధ రవి గ్రహాలు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే ఉంటున్నాయని తెలుస్తోంది. అయితే రాశ్యాధిపతి రాశిలోనే ఉండి మిత్రగ్రహమైన శుక్రుడితో కలిసి ఉండి, అలాగే శత్రుగ్రహమైన చంద్రగ్రహంతో కూడా కలిసి ఉండడం అదొక విషయం. అయితే అలాగే చంద్రస్థానం నుంచి కుజగ్రహ దృష్టి కూడా ఈ రాశిపై పడుతోంది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే గుర్తుంచుకోవాలి. అయితే మన ఆలోచనలన్నీ కూడా ఎంత ఉన్నతంగా ఉన్నా అది ఆచరణ విధానానికి సరిపోయేటట్టుగా ఉండవు. ఆచరణ సందర్భంగా ఏదో ఒక ఆటంకాలు రావడం, ఇబ్బందులు కలగడం, లేకపోతే ఆచరణకు నోచుకోని పరిస్థితులు ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. మనం ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్లే కొద్దీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎవరు మనకు సహకరించే స్థితిలో ఉండరు. సహకరించే విషయాలు ఉన్నవాళ్ళు కూడా కొంత అనుకోకుండా దూరంగా ఉండవలసిన పరిస్థితి కనబడుతోంది. ఆర్థిక మాంద్యం అనేది కొంత కనబడుతోంది. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితిగానే ఉంది. అయితే అప్పుడప్పుడు ఈ రాశి వారికి ఒక్కోసారి పెరగడం, ఒక్కోసారి తరగడం, అప్ అండ్ డౌన్స్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అలాంటి స్థితిలో కూడా ఎక్కువగా తగ్గుముఖం ఉన్న స్థితి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఆర్థిక విధానాల్లో ఈ విషయం ఎక్కువగా కనబడుతుందని గుర్తుంచుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత సఖ్యత ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఇబ్బందిలో ఉన్న సమయంలో ఎవరు కూడా సహకరించే పరిస్థితిలో ఉండరు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. గతంలో ఈ విషయాలన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి, కానీ ఇప్పుడు జరగడానికి కొంత ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ సమయంలో అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకూలతనే ఉన్నది. కొంచెం ఎక్కువ కష్టపడితే కానీ సరైన విధానం రాదు. కాబట్టి కొంచెం కష్టం ఎక్కువగా పెట్టాలి, జ్ఞాపకం ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే చదువు మీద శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యం అనేది వస్తుంటుంది. ఇంకా ఇదే సమయంలో విద్యార్థులకి, మంచి విద్యార్థులకు కూడా కాలక్షేపం సంబంధించిన విషయాలన్నీ కూడా అలవాటై కొంత బద్ధకం కూడా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా నిన్న మొన్నటి దాకా మంచి
చురుకైన విద్యార్థులు అన్న పేరు ఉన్న వాళ్ళు కూడా ఈ సమయంలో కొంత నెమ్మదిస్తుంటారని తెలుస్తోంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఏదో తెలియని అనారోగ్య ద్వారా పీడించబడుతుంటారని కూడా తెలుస్తుంది. అయితే ఆర్థికపరమైన రుణ ఒత్తిడి కొంత తగ్గించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత ఉంటుంది, కానీ ఏదో ఒక రకమైన అసంతృప్తి మాత్రం కనబడుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థితి వృద్ధికరంగా ఉన్నప్పటికీ కూడా నిరుపయోగంగా ఉంటుందని వృద్ధికరంగా ఉన్నప్పటికీ నిరుపయోగమై ఉంటుందని తెలుస్తుంది. అంటే మన సమయానికి అందుబాటులో అవకాశం వచ్చిన సమయానికి అందుబాటులోకి రాదు. అలాగే ఉద్యోగ స్థితి వ్యవహారాలన్నీ కూడా బాగానే అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది. అలాగే మనం చేసిన పనికి గుర్తింపు గౌరవాలు కూడా ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. అలాగే సాధారణమైన ఖర్చులు వ్యవహారాలు ఉంటాయి. ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి మొత్తం మీద అనుకూల పరిస్థితి కొంత తక్కువగా ఉంటుంది, ప్రతికూల పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అది గమనించుకొని దాని ప్రకారం మనం ఆలోచన చేసుకొని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎక్కువ శాతం ఎటువంటి పనులు చేయకుండా మౌనంగా ఉండడం అనేది, కొత్త కొత్త పెట్టుబడులు ఎక్కడా పెట్టకుండా ఉండడం అనేది చేయవలసిన పని. అలాగే రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ మరి ఇలాంటి జూద ప్రక్రియ కలిగినటువంటి విషయాల్లో ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకుండా, ఎక్కడా కూడా ఇలాంటి సందర్భాల్ని ఉపయోగించుకోకుండా ఉంటే బాగుంటుంది. ఈ కుంభరాశి వారు ఈ వారం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అందులో కూడా శుభాధిక్యత కొంత తగ్గి ఉన్నది. అవన్నీ గమనించుకొని సమయస్ఫూర్తిని ఉపయోగించుకొని జాగ్రత్తగా ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటూ సాధారణమైన పనులు జరుపుకుంటూ వెళితే బాగుంటుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకొంత అనుకూలమైన పరిస్థితిని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.